సమ్వేర్ నాకు ఒక డౌట్. ఇప్పుడు జిఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయాల్సింది ఇప్పుడు నేను సంపాదిస్తున్నా అంటే నేను ఫైల్ చేయాలి. ఇప్పుడు నేను ఒక ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకోవాలి, లేకపోతే బర్త్ సర్టిఫికేటే తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టు ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ ఈ రెండే నేను చేసుకోవాలి. గవర్నమెంట్కి కంపల్సరీ కట్టాలి, ఇది మెయిన్ థింగ్. కాకపోతే గవర్నమెంట్ నాకెందుకు డైరెక్ట్గా నేర్పించదు, ఇప్పుడు నేను ఎట్లా కట్టాలి, ఎలా కట్టాలి అనేది. వై సమ్ అదర్ పర్సన్ టు కమింగ్ దేర్, మాకెందుకు మధ్యలో? మేము ఆల్రెడీ ఇది ఇంతకుముందు ఇంటర్వ్యూలో చెప్పినా అంటే ఇప్పుడు చెప్తున్నా, ఫైనాన్షియల్ లిటరసీ అనేది చిన్నప్పటి నుంచే ఉండాలి. నాట్ ఓన్లీ దిస్, మనం ఏమేమి గవర్నమెంట్ ఇందాక చెప్పినట్టు ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాల్సింది ఏంటంటే ప్రాక్టికల్గా వెళ్ళడం అనేది. చిన్నప్పుడే నేను వెళ్ళి నాకు నచ్చిన అంట్లు నేను నా ప్లేట్ నేను కలుపుకునే విధానం నేర్పించాలి. కామన్ సెన్స్, సివిక్ సెన్స్. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఇంతకుముందు మనం చిన్నప్పుడు నేర్చుకునే లెఫ్ట్ సైడ్ రోడ్డుకి ఎడం పక్కనే నడవాలి అని కొన్ని నేర్పించా. ఇంకా కొన్ని రోడ్డు మీద ఉమ్మి వేయకూడదు, రోడ్డు మీద చెత్త వేయకూడదు, ఇది కూడా నేర్పించవచ్చు కదా. మీరు అడుగుతున్నారు ఫైనాన్షియల్ ఒకటే ఎందుకు నేర్పించాలి, ఇది కూడా నేర్పించమని. నేర్పించడం అంటే ఇవన్నీ చిన్నప్పటి నుంచే ఎడ్యుకేషన్ సిస్టంలో కొత్తగా రావాలి. మేము చెప్తున్నాం రావాలి, తెప్పించండి, తీసుకురండి, మాకేం వరీ లేదు, మా జాబులు పోతేనే మాకు అస్సలు లేదు.